హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్. ఈరోజు మీ అందరి ముందుకి డిస్పరోనియా అనే టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చానండి. డిస్పరోనియా అంటే ఏం లేదు, భార్యాభర్తలు కలిసినప్పుడు ఏదైనా కారణాల వల్ల పెయిన్, చాలా భరించలేనంత నొప్పి, అంటే కలవడం కూడా సాధ్యం కావట్లేదు అన్నంత నొప్పి వచ్చినప్పుడైతే దాని కండిషన్ని డిస్పరోనియా అంటారండి. సో దానికి కాజెస్ చూసుకున్నట్టయితే ఒక ఫీమేల్లో డిస్పరోనియా అనే కంప్లైంట్, అంటే ఈ పెయిన్ వస్తుంది భార్యాభర్తలు కలిసినప్పుడు అనే కంప్లైంట్తో వచ్చినప్పుడు కాజెస్ చూసుకున్నట్టయితే ఇదర్ సూపర్ఫిషియల్ డీప్ డిస్పరోనియా అనేది చూసుకోవాలండి. అంటే ఎంట్రీ, అంటే పెనిస్ ఎంట్రీలోనే ఆ ఎంట్రీయే పాసిబుల్ అవ్వట్లేదు, జస్ట్ ఈ బయట నుంచే చాలా పెయిన్ ఉంది అనే కాజ్ని సూపర్ఫిషియల్ అంటారు. ఆర్ లోపల పెట్టిన తర్వాత ఈ ఏరియాలో పెనిట్రేషన్ తర్వాత వచ్చే చాలా సివియర్ పెయిన్ వస్తుంది అంటే దాన్ని డీప్ డిస్పరోనియా అంటారు. సో కాజెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ సూపర్ఫిషియల్ కాజెస్, ఆర్ ఫస్ట్ చెప్పాలంటే మోస్ట్ కామన్ కాజెస్ సైకలాజికల్ కాజెస్ అనేవి ఎక్కువగా చూస్తుంటామండి. అంటే ఏదైనా కారణాల వల్ల, ఏదైనా స్ట్రెస్ వల్ల కానివ్వండి, లేదంటే ప్రాపర్ ఇనఫ్ లూబ్రికేషన్ లేకపోయినా, లేదంటే ఏమైనా ఇంతకుముందు పాస్ట్ హిస్టరీ ఆఫ్ సెక్షువల్ అబ్యూజ్ ఉన్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్తోని ఈ ప్రాబ్లం ఎక్కువ చూస్తుంటాం. సో లేదు, ఏమైనా ప్రాబ్లంలో చూసుకున్నట్టయితే ఇందాక నేను చెప్పినట్టు కాజ్ ఏమైనా లూబ్రికేషన్ సరిగా లేకపోయినా, ఆర్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అండి, అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, అంటే ఇలాంటి వాళ్ళలో హిస్టరీ చూసుకున్నట్టయితే రికరెంట్గా వైట్ డిశ్చార్జ్ ఆర్ వేరే కలర్లో ఉన్న డిశ్చార్జ్ రావడము, లేదంటే ఫీవర్ ఉండడము, లేదంటే ఇచ్చింగ్, అలా ఏమైనా ప్రాబ్లం ఉంది, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనేవి ఒక కాజ్ లాగా తీసుకుంటాము. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే లోకల్గా ఏమన్నా స్కిన్ ఇరిటేషన్ ఆర్ స్కిన్ లీజన్స్ ఏమన్నా ఉన్నాయా, లోకల్గా స్కిన్ దగ్గర ఏమన్నా కట్స్ ఏమైనా దెబ్బలు ఉన్నాయా, ఏమైనా ఇంతకుముందు అయినా ఎపిజియోటమీ, లేదంటే ఇంతకుముందు ఏమైనా సర్జరీస్ అయ్యేవి సరిగ్గా హీల్ అవ్వలేదా, ఇలా ఏమైనా కాజెస్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. సో ఇవేమీ లేవు అన్నప్పుడు వెజైనిస్మస్ అని అంటామండి. అంటే ఈ ప్రాబ్లం లోకల్గా ఏది ఉండదు, బట్ ఆ థాట్, అంటే ఆ పెనిట్రేషన్కి ముందే వాళ్ళలో అంటే ట్రై చేసినప్పుడు ఆ మజిల్స్ అనేవి, ఈ లోకల్ ఏరియాలో ఉండే పెరీనియల్ మజిల్స్ అనేవి స్పాజం, అంటే కాంట్రాక్ట్ అయిపోయి వాళ్ళని ఆ సెక్షువల్ యాక్ట్ అనేది చేయనీయకుండా చూస్తుంది. సో అది వెజానిస్మస్ అనే కాజ్ అంటారు దాన్ని. సో అదేమన్నా ఉందా అనేది చూసుకోవాలి. అండ్ డీప్ డిస్పరోనియా, డీప్ కాజెస్లో చూసుకున్నట్టయితే ఏమన్నా లోకల్గా ఈ జెనైటల్ ఏరియాలో ఏమన్నా లీజన్స్ ఉన్నాయా, అంటే మోస్ట్ కామన్గా చెప్పేది ఎండోమెట్రియోసిస్ అని చెప్తాము. అంటే గర్భసంచి లోపట ఉండాల్సిన పొర బయటికి కనుక వచ్చి ఈ ఓవరీస్లో సిస్ట్ లాగా ఫామ్ అవ్వడం, లేదంటే అడెషన్స్ లాగా ఫామ్ అవ్వడం, అలా ఏమన్నా ఉందా, దానివల్ల ఈ పెయిన్ అనేది వస్తుందా అనేది చూడాలి. సో ఇంకొక కాజ్ లాగా చూసుకున్నట్టయితే పిఐడి అంటారండి. అంటే ఇన్ఫెక్షన్, ఈ అప్పర్ జెనైటల్ ట్రాక్ట్ దగ్గర ఉండే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేవి చూసుకోవాలి. ఆ కాజెస్ ఏమీ లేవు అన్నప్పుడు ఏదైనా రీజనల్, అంటే మస్క్యులర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా మజిల్స్ కాంట్రాక్ట్ అవుతున్నాయా, ఆర్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఏదైనా నర్వ్ కంప్రెషన్స్ అట్లా ఏమైనా అవుతున్నాయా అనేది చూసుకోవాలి. సో ఒకసారి మనం అది సూపర్ఫిషియల్ డీప్ డిస్పరోనియా అని తెలుసుకున్నప్పుడు దాని ట్రీట్మెంట్ లాగా చూసినట్టయితే, ఒకవేళ సూపర్ఫిషియల్ ఇందాక నేను చెప్పిన కాజెస్ ఏమైనా తెలుస్తున్నాయి, అంటే ఏమైనా ఇన్ఫెక్షన్ లాగా ఉంది అట్లా అన్నప్పుడు దాన్ని ట్రీట్ చేసుకోమని చెప్తామండి. అలా కాదు, లోకల్గా ఏదైనా కట్స్ ఆర్ ఎనీ లీజన్స్ ఆర్ ఎనీ స్కిన్ డిజీజెస్ లాగా ఉన్నాయంటే దాన్ని ట్రీట్ చేసుకోవాలని చెప్తాం. ఇది ఏది కాదు, ఓన్లీ వెజైనిస్మస్, అంటే ఏమీ లోకల్గా ప్రాబ్లమ్స్ లేవు, బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు, పెయిన్ ఉంది అని అన్నప్పుడు దాన్ని ఇందాక నేను చెప్పినట్టు వెజైనిస్మస్ అన్నప్పుడు దానికి ఫస్ట్ సైకలాజికల్గా సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ అనేది అడ్వైస్ చేస్తాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దాంతో ట్రీట్మెంట్ అనేది కుదురుతుంది. ఒకవేళ అట్లా రావట్లేదు అన్నప్పుడు సీరియల్ డైలేటర్స్తోని ట్రై చేయమని చెప్తామండి. అంటే డైలేటర్స్ పాస్ చేసి, చిన్న చిన్న డైలేటర్స్ నుంచి పెద్ద వాటి దాకా వెళ్ళి అలా పాస్ చేసి ఏమన్నా అలా చేసినప్పుడు పెయిన్ తగ్గుతుందా అనేది చూసుకోవాలి. ఒకవేళ ఇవేమి చేసినా ఇంకా పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఆర్ అంటే యాక్టే చేయనివ్వట్లేదు అన్నప్పుడు చాలా రేర్ కేసెస్లో ఒక్కొక్కసారి అడ్మిషన్ చేసి, అంటే అనస్థీషియాలో ఒకసారి ఎగ్జామినేషన్ చేసి చూడాల్సి వస్తుంది, అలా ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది. సో ఇలా సూపర్ఫిషియల్ కాజెస్ అన్ని రూల్ అవుట్ చేసిన తర్వాత ఒకవేళ డీప్ కాజెస్ అన్నట్టు చూసుకున్నట్టయితే ఇందాక నేను చెప్పినట్టు ఆ ఎండోమెట్రియోసిస్, లేదంటే ఏమైనా పెద్ద ఫైబ్రాయిడ్స్ లాగా ఉండడము, ఆర్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తామండి. సో ఒకవేళ పెద్ద ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉంటే ఆ సిస్ట్ రిమూవల్ కానివ్వండి, లేదంటే ఫైబ్రాయిడ్స్ దానివల్ల చాలా సివియర్ పెయిన్, ఆర్ పీరియడ్స్ అప్పుడు కూడా చాలా సివియర్గా పెయిన్ ఉంటే దాన్ని రిమూవల్ చేయడము, ఆర్ అది సప్రెస్ చేయడానికి, ఇందాక ఇన్ఫెక్షన్ అన్నాను అది తగ్గడానికి యాంటీబయాటిక్ కోర్స్ కానివ్వండి, అలా అడ్వైస్ చేస్తాము. సో ఇలా ఈ కాజెస్ ఏమైనా తెలిసాయి అంటే ఈ ఫైబ్రాయిడ్స్, లేదంటే ఎండోమెట్రియోసిస్ ఆర్ ప్రొలాప్స్ అని కూడా ఉంటుందంటే, అంటే గర్భసంచి జారడం, అలా ఏమైనా ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి చూడగలుగుతున్నాము, దానివల్ల ఈ ప్రాబ్లం ఉంది అంటే దాన్ని ట్రీట్ చేయడానికి అడ్వైస్ చేస్తాము.
సో ఇవన్నీ ఈ సూపర్ఫిషియల్ అండ్ డీప్ డిస్పెరోనియా కాజెస్. ఇంకా దీని గురించి మీకు తెలుసుకోవాలంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చండి. థ్యాంక్ యూ. Whilst fibroids are an overgrowth of the muscle in the uterus.